తెలంగాణ తొలి దశ ఉద్యమం నుంచి కూడా మొన్న తెలంగాణ సాధించే వరకు ప్రధానమైన పాత్ర పోషించింది కాంగ్రెస్ పార్టీయే. 1956 నుండి కూడా ప్రత్యేక రాష్ట్రం కావాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వద్దనేసి పోరాడింది కూడా తెలంగాణ కాంగ్రెస్. కానీ అప్పట్లో పెద్దలు నెహ్రూ గారు ఒక కుటుంబం పెద్దలుగా వారు బ్రదర్స్ని ఒకటే దగ్గర ఉంచే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆ విధంగా ఒప్పించి జెంటిల్మెన్ అగ్రిమెంట్ అనేది చేసుకోవటం జరిగింది. ఆంధ్ర నాయకులు తెలంగాణ నాయకుల మధ్యలో ఒక జెంటిల్మెన్ అగ్రిమెంట్ కూడా 1956లో జరిగింది. అది అందులో సంతకాలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ తరఫున, అందులో కాంగ్రెస్ వారే ఉన్నారన్నమాట కూడా మనం చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఈ జెంటిల్మెన్ అగ్రిమెంట్ అనేది తూచా తప్పకుండా పాటించటం లేదు కాబట్టి 1969లో విద్యార్థులు మూవ్మెంట్ అనేది చేస్తే ఆ మూవ్మెంట్లో కూడా ప్రధాన పాత్ర వహించింది కాంగ్రెస్ వారే. అప్పట్లో మదన్మోహన్ గారు మొదట్లో తెలంగాణ ప్రజాసమితి అధ్యక్షులు కావటం జరిగింది. ఆ తర్వాత డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు కావటం జరిగింది. ఆ తర్వాత 71లో లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు ఆ లోక్సభ ఎన్నికల్లో అప్పటికి బంగ్లాదేశ్ యుద్ధం జరిగింది, బంగ్లాదేశ్ ఏర్పడింది. యావత్ భారతదేశంలో ఇందిరాగాంధీ గారి హవా నడిచినా కానీ తెలంగాణలో మాత్రం 14 సీట్లకు గాను 11 సీట్లలో కాంగ్రెస్ పార్టీ ప్రజాసమితి అభ్యర్థులు గెలవటం జరిగింది. ఆ తర్వాత కొన్ని కారణాల వలన తెలంగాణ అనేది సాధించుకోలేకపోయాం అప్పట్లో. అయినా మళ్ళా తెలంగాణ కాంగ్రెస్ ఫోరం ఫర్ సపరేట్ తెలంగాణ అనేది 72-73 ప్రాంతంలో ఏర్పాటు కావటం జరిగింది. ఆ సమయంలో ఆంధ్ర ప్రాంతంలో కూడా జై తెలంగాణ ఉద్యమం అనేది సాగింది. అందులో వెంకయ్యనాయుడు లాంటి వారు కూడా పాల్గొనటం జరిగింది. జై ఆంధ్ర ఉద్యమం అక్కడ, జై తెలంగాణ ఉద్యమం ఇక్కడ జరుగుతాయి. ఇరు ప్రాంతాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా సుల్తాన్ బజార్లో రామ్కోట్లో ఉన్నటువంటి సరోజినీ దేవి హాల్లో ఇరు ప్రాంతాల నాయకుల సమావేశం కూడా ఇక్కడ జరిగింది. అంటే మనము సుహృద్భావపూర్వకంగా విడిపోదామనే ఉద్దేశంతో జరిగింది. అయితే ఆ విధంగా కొనసాగింపు జరుగుతూ చివరి దశ ఉద్యమంలో కూడా ప్రధాన పాత్ర తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ శాసనసభ్యులు ఒకవేళ పోరాడకుంటే, తెలంగాణ శాసనసభ్యులే లేకుంటే శాసనసభలో రిజల్యూషన్ మూవ్ కావాలి తప్పనిసరి. వాళ్ళ తెలంగాణ శాసనసభ్యులు లేకుంటే, కాంగ్రెస్ శాసనసభ్యులు లేకుంటే రిజల్యూషన్ ఎట్లా మూవ్ అవుతుండే ఒక విషయాన్ని ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు వ్యతిరేకించారు రిజల్యూషన్ మూవ్ కావటానికి. అప్పట్లో శాసనసభ వ్యవహారాల మంత్రిగా శ్రీధర్ బాబు గారు ఉండుండ్రి. శ్రీధర్ బాబు గారిని సభ వ్యవహారాల నుంచి పోర్ట్ఫోలియో నుంచి తప్పించడం జరిగింది కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఇదే గాంధీ భవన్లో మేములే నిరసనగా సేమ్ డే నిరసన కూడా చేయటం జరిగింది ఇక్కడ. సో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గురించి చేసిన పోరాటానికి అదొక నిదర్శనం. అదేవిధంగా లోక్సభలో రాజ్యసభలో కూడా తెలంగాణ బిల్లు పాస్ కావటానికి కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ఎంపీలు ఏదైతే పోరాటం చేసినరో ఆ పోరాటం కూడా కేవలం కాంగ్రెస్ వల్లనే సాధ్యమయ్యింది. శ్రీమతి సోనియా గాంధీ గారు 2009 డిసెంబర్ 9th నాడు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలవుతుందని ప్రకటించడం జరిగింది. ఆ విషయాన్ని ఎవరు మరవలేదు. కానీ ఆంధ్రలో ఉవ్వెత్తున ఉద్యోగం చెలరేగితే కొద్దిగా దాన్ని
పెండింగ్లో పెట్టడం జరిగిన మాట వాస్తవమే. ప్రజలు అనేది ఉద్వేగంలో చాలామంది ఆత్మహత్యలకు గురి అయింది కూడా, అది వాస్తవమే. కానీ సోనియా గాంధీ గారి చిత్తశుద్ధి వలన తెలంగాణ అనేది సాధ్యమైన విషయం అనేది అందరికీ తెలుసు. అయినా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటుకు డిలే కావటానికి కాంగ్రెస్ పార్టీ కారణమైన అది తెలంగాణ వల్లనే సాధ్యమయ్యింది, సపరేట్ కాంగ్రెస్ వల్లనే సాధ్యమైందన్న విషయాన్ని మనం మర్చిపోకూడదన్న మాట మనం చేస్తా ఉన్నాం. 2004లోనే కాంగ్రెస్ పార్టీ నిజంగా చూస్తే అధికారంకు రావాల్సింది. కానీ తెలంగాణ తెచ్చామనేది అసెట్ చేసుకోవటం బదులు కాంగ్రెస్ నాయకులు కొందరు నేను ముఖ్యమంత్రి అని ఊర్లనందున అది చేజారిపోయింది. అది వాస్తవం, మనం ఒప్పుకోవాల్సిందే. చాలామంది ఆంధ్ర నాయకులు కూడా మమ్మల్ని ప్రశ్నించడం జరిగింది. మీరు ఏం సాధించారు? కాంగ్రెస్ పార్టీని ఓడించారు, ఓడే పరిస్థితిని తీసుకొచ్చారు. తెలంగాణ ఇచ్చినందుకు అక్కడ ఆంధ్రలో కూడా పోయింది, ఇక్కడ తెలంగాణలో కూడా పోయిందనే మాట చెప్పడం జరిగింది. మేము చెప్పిన జవాబు ఒకటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకపోవచ్చు, అది వేరే విషయం. కానీ 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరింది. అది కాంగ్రెస్ వల్లనే సాధ్యమైంది, సోనియా గాంధీ గారి వల్లనే సాధ్యమైంది. ఆ తృప్తి మాలో మిగిలి ఉందన్న మాట మేము చెప్పడం జరిగింది. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, సోనియా గాంధీ వలన అది ఆ కళ సాకారం అయ్యింది. కాబట్టి ఈసారి మా గవర్నమెంట్ రావటం జరిగింది, ఆమెను పిలిచి సన్మానించుకునే అవకాశం కలిగింది. దానికి గాను మేము తెలంగాణ ప్రజలకందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.